బుజ్జి లేచిపోదాం బుజ్జి. అబ్బా అది సీను. అజయ్ ఏంట్రా రే ఏంట్రా అంశీ ఓవర్ అయ్యా. నిద్రలో స్పెక్స్ పెట్టుకొని నిద్రపోయా ఏకైక మగడు నువ్వే రే. సిగ్గేస్తుంది నిజంగా. నాకు సిగ్గేస్తుంది నేను చూస్తా ఉంటే. నిద్రపోతా కూడా కంటికి స్పెక్స్ పెట్టుకొని నిద్రపోయాడు నువ్వేరా. సరే ఏం చెప్పరా. స్క్రోల్ చేస్తా ఒక మంచి వీడియో దొరికింది. మంచి వీడియోనా? అంటే ఒక మంచి షార్ట్ ఫిలిం. ఓ సూపర్. ఓపెన్ చేసి చూపిస్తా, చూద్దాం, వెయిటింగ్ కదా. చూడు బాగా నచ్చుతుంది నీకు. టైటిల్ ఏం చెప్పు. అబ్బా వద్దు సీను. అబ్బా వద్దు సీను. వద్దు సీను. ఓహో బన్నీ వర్మ ప్రొడక్ట్, మళ్ళీ వర్మ ఫిలిం. ఎంద్రా ఇది? ఏ మళ్ళీ వర్మ ఫిలిమ్స్. చెప్పేది నిజమా? సరేనే, నేను ఇప్పుడే వస్తున్నా, నువ్వు పెట్టి. ఈ ఆడుకొస్తుంది ఇది. నా సీన్ వచ్చినట, నేను తొందరగా పోయి సీన్ కలవాలి. కలవక వెళ్ళాక త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళు. బాగా వెయిటింగ్. అదే కదా. సుకన్య దగ్గరికి పోతున్నాను. ఎందుకు? అడుగు తినడానికి. నువ్వు ఎటు పోవాలనుకున్నావా? నీ అన్నదమ్ములు తోడు తీసుకొని పోవాలి. ఎందుకు అంకల్ అన్నదమ్ముల తోడు? ఒకవేళ అక్కయ్య మీద ఏమైనా డౌట్ రా? అద్దు సీను నా ఓకే. ఓ అదే అదే. నేను ఎటువైనా కూడా దిష్టి బొమ్మలు లెక్క. వాళ్ళు ఎందుకు నాతోని? ఎవరో దిష్టి బొమ్మలు. దీనికంటే వాళ్ళే బాగున్నారా హీరోయిన్ కంటే? దిష్టి బొమ్మలు అంటుంది. ఇన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు ఆగాలి చెప్పు. ఎప్పుడు చేసుకుంటావు పెళ్లి? నేను చేసుకుంటానా బాబు? ఎప్పుడైనా లేచిపోయి పెళ్లి చేసుకున్నా పావ అంటే లేచిపోయి పెళ్లి చేసుకోవడమా? మంచి మంచి కట్టుబాట్లు. ఇప్పుడు వద్దు సీను, ఆగు సీను, వద్దు సీను అంట. వద్దు సీను అంటుందంట. ఇంకా రాసిన అంటుందా? ఇన్ని రోజుల నుంచి చెప్తున్నావు, ఇదే ముచ్చట అవుతుందా కాదా? ఎన్నడు చేసుకుంటావు చెప్పు. మరి కాదు, వీనికి ఎందుకు అంత అర్జెంట్ ముసలానికి? ఆడ పెళ్లి చేసుకునేది. ఈడు చెడగొడతాడు కొడుకుని. వద్దరా స్వామి. దాని కురుకురే ప్యాకులు తీసుకపోడు, తినిపించుడు, వచ్చుడు, నీ పనికి అంతే. నువ్వు వేసుకున్నట్టే ఉన్నది. ఏం చేసుకున్నట్టుందిరా? ఏం మాట్లాడుతున్నారా వీడు? నరాలు కట్ అయిపోతున్నాయి. కొడుకుతో అలాగైనా మాట్లాడేది. బాబు నన్ను తక్కువ చేసినావు కదా, నేనేదో చూపిస్తా, తడగా చూపిస్తా. చూపి. పెళ్లిడికి వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయాలరా టైంకు. అరే ఇంతకు ముందే ఇట్లా చెప్పే మల్లిగాడు నా పెద్ద బిడ్డకి పెళ్లి చేసిండు. ఓకే, పెళ్లి మల్లిగాడు ఎందుకు పెళ్లి చేయాలి? తండ్రి అంకల్ మల్లిగాడా? మల్లిగాడు పెళ్లి చేసినాడా? ఓ బ్రోకర్ కంపెనీసే. అంకల్ సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నాడు, డిస్టర్బ్ చేద్దాం. చూసాయి నవ్వకండి, సీరియస్ మ్యాటర్. వాడు పెద్ద తాగుబోతూ తిరుగుబోతూ. ఆపరా, వీడు కూడా తాగుబోతున్నాడు. నా బిడ్డకి పెళ్లి చేయ, నా బిడ్డని నాతోటి నా ఇంట్లో ఉంచుకుంటా. ఉంచుకో. ఇంట్లోనే ఉంచుకో అంకల్. అస్సలు ఎక్కడ ఇవ్వదు, ఎవరికి ఇవ్వద్దు అంకల్. సమాజంలో బాగాలేరు ఎవరు. ఆ సీన్ గడు వస్తాడు, ఆ సీన్ గడతాడు. ఇది వద్దు సీన్ అంటుంది. అబ్బా అద్దు సీను. దాని మీద ఈగ వాలకుండా నాకు 2 కొడుకులున్నారు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నారా? ఎప్పుడు నీ వెనక జనం, ఇంటికి రెప్పలా చూసుకునే 2 బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మీరు ఇంటికి పోరిరా, నాన్న గట్లే అంటాడు. నేను తొందరనే వస్తా ఇంటికి. అయినా మేము వస్తామక్క ప్లీజ్ కదా. అయినా అన్నలు తీసుకెళ్ళక్క ప్లీజ్. రోజు వద్దులే గాని రేపు కలుద్దాం సరేనా? అసలే మేకప్ తక్కువ వేసుకున్నా. ఇదేంద్రా ఇది? గాని రేపు కలుద్దాం సరేనా? నేను అసలే మేకప్ తక్కువ వేసుకున్నా. అయితే వద్దు మేకప్ ఖచ్చితంగా రావద్దకు. భయం మేకప్ తక్కువ వేసిన అంటే వద్దక్క. నువ్వు ఖచ్చితంగా మేకప్ వేసుకునేరా. మేకప్ లేకుండా మాత్రం రావద్దా దయచేసి. నీకు నేను ముందే చెప్పిన, ఆ సీన్ తోటి తిరుగుతప్పుడు కొంచెం చూసుకోయే, మీ నాన్న వాళ్ళకి దొరికితే చిత్తడైతుందా అని అన్న. చాలా మంచి ఫ్రెండ్ రే. అవును రే. ఏంటి విషయం? సీన్ ఎప్పుడు వచ్చిండు? ఎక్కడున్నాడు? అడుగు తింటా ఉన్నాడు అక్క. నీకోసం ఏదో తెచ్చుకొచ్చింటాడు. అదే అన్నాడు కదా వాళ్ళ నాన్న. గిరికూరలు తెచ్చి ఉంటాడు. వెయిట్ చేస్తా ఉంటాడు. ఉండక్క చూడు. సీను వచ్చి మస్తు సేపు అయిందే. అదిగో ఆ గోడ సందులు ఉన్నాడు. గోడ సందులో? ఓకే. నా కోసం గోడ చోటకి దాసుకున్నావా? అత్త నాకు
ఎల్లక్క ఎల్లు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంద్రా స్వామి. అది వస్తుంది ఒరే నిజంగానే కురుకురే ప్యాకెట్తో వచ్చినాడు రా బావా. కొరుకురు ఇచ్చుడు ఏయుడు వాళ్ళ లెక్కలో. నీకు ఎప్పుడు ఇవే చిప్స్ ప్యాకెట్ దొరుకుతాయా? కొత్త ఏమన్నా తీసుకురావచ్చు కదా. తప్పు కదరా, ఎప్పుడు అవి కూడా కదా, వేరే వేయచ్చు కదా. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు పెద్ద చిప్స్ ప్యాకెట్ దే. పెద్ద చెప్తా. అక్క సీను కలిసాక రాలేదు రే, చిప్స్ ప్యాకెట్ల కోసం వచ్చింది. చిప్స్ ప్యాకెట్లు కావాలి, కురుకురేరా చిప్స్ ప్యాకెట్ కాదు. నువ్వే తిను. సరే కానీ బుజ్జి, మనం లేచిపోదాం బుజ్జి. అబ్బా అద్దు సీను. మూతి అందరా. అబ్బా అద్దు సీను. నువ్వు సీని చెప్పినట్టు ఈనొచ్చు గానే, సీను గంతా మంచిగా చెప్తుండు లేచిపోదామని, పోవచ్చు కదనే. వచ్చిందబ్బా ఆర్యన జయ అక్క. అవును రే, లేచిపోమ్మని చెప్తాను చూడు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే అంతే. అంతే కదా. వాడిని వదిలి అప్పుడే పెద్ద తప్పు చేశాం బాపు. అరే ఇప్పటికి మించిపోయింది ఏం లేదు, మీరిద్దరు కలిసి వాడిని అయిపోరే. చేసేస్తారా? చేస్తారంటావా? వాళ్ళు స్కెచ్ చేసుకుంటే ఇక్కడ అమ్మాయి లేచిపోతుంది. సీను నువ్వు లేచిపోదామంటే అద్దు సీను అన్నా కదా, ఇప్పుడు నేనే లేచిపోదాను రా అంటన్నా, ఏమంటావు? వచ్చేసినాడు బావా. వాడు పిలిచేదే తొందరరా, వచ్చేయండు. ఓయమ్మ పరిగెత్తక్క పరిగెత్తక్క, చూసేసారు పరిగెత్తక్క. దొరకొద్దు. నవ్వుతుంది రే. సీను ఎత్తు, సీను ఎత్తు ఎత్తు ఎత్తు. ఈడు నవ్వుతున్నాడు అంటాడు. అంకల్ కూడా తవ్వింటారు లాస్ట్ లో. ఓ దాన్ని పట్టుకోండి రా, వదిలేద్దండ్రి. అయిపోయిందా? అంతేనా? మిగతా పార్ట్ నా ఈ నాకెందుకు రా ఈ కర్మ, సగం సగమే చూపిస్తావు కదరా. అబ్బా అద్దు సీను.